స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జగన్ గట్టి సంకల్పం. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు అన్నది బృహత్తర కార్యక్రమం. విజయవాడ నడిబొడ్డున ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకోవటం అన్నది ముఖ్యమంత్రి హోదాలో జగన్ తీసుకున్న గట్టి సంకల్పం అని చెప్పాలి. విభజన ఏపీలో రాజ్యాంగ నిర్మాత విగ్రహం ఉండాలన్నది గత ప్రభుత్వం ఆలోచన. అయితే దాన్ని జగన్ అధికారంలోకి వచ్చాక సాకారం చేయటమే కాదు, అందుకోసం విజయవాడ నడిబొడ్డున ఏకంగా 18 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అందుకోసం 400 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. అదేవిధంగా 3 ఏళ్లుగా ఉద్యమ స్థాయిలో పనులు చేపట్టారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా ఈ పనులను పర్యవేక్షిస్తూ ఒక్క లెక్కన పరుగులు పెట్టించారు. ఒక విధంగా వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులలో అగ్రస్థానంలో అంబేద్కర్ విగ్రహం ఉంటుందన్నది వాస్తవం. ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ద్వారా జగన్ చిరకీర్తిని ఆర్జించారు. 125 అడుగుల విగ్రహం. దానిని ఏర్పాటు చేసిన పీఠం 81 అడుగులుగా ఉంది. అంటే మొత్తంగా చూసుకుంటే ఈ విగ్రహం మొత్తం 206 అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట. దీనికి అంబేద్కర్ స్మృతివనం అన్న పేరు పెట్టారు. ఎంత చక్కగా రూపుదిద్దారు అంటే పచ్చని చెట్లతో పాటు రాత్రివేళ విద్యుత్ దీపాల కాంతులతో జిగేల్మనిపించేలా అన్ని వైపులా ఏర్పాటు చేశారు. ఇక ఇక్కడ అడుగు పెడితే చాలు అంబేద్కర్ జీవిత గాథతో పాటు స్ఫూర్తినిచ్చే రచనలు, అలా అనేకమైన పుస్తకాలతో కూడిన లైబ్రరీ కూడా ఇందులో అందుబాటులో ఉండటం విశేషంగా ఉంది. అలాగే చూసుకుంటే కనుక అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే వివిధ చిత్రాలను కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఇలా సర్వాంగ సుందరంగా అంబేద్కర్ భారీ విగ్రహ ఆవిష్కరణతో పాటుగా చక్కనైన ప్రాంతంగా దీన్ని ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఒక విధంగా వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలన దగ్గర కావస్తున్న నేపథ్యంలో ఈ విగ్రహ ఆవిష్కరణ, ఈ ప్రాజెక్ట్ వైసీపీని చాలా ఎత్తులో నిలబెట్టే అవకాశం ఉంది. అంతేకాదు ఎన్నికల వేళ కూడా ఇది వైసీపీకి ఎంతో ప్లస్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నా ఎస్టీ, నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ అని జగన్ ప్రతి సభలో చెబుతూ ఉంటారు. దానికి ఆచరణాత్మకంగా ఆయన ఏకంగా రాజ్యాంగ నిర్మాతని అక్కడ ఆవిష్కరించారు. అదేవిధంగా సామాజిక న్యాయం పేరిట జగన్ పెద్ద ఎత్తున సీట్లలో బీసీలు, ఇతర బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే వైసీపీ ఇంకా జనంలోకి పూర్తి స్థాయిలో వెళ్లలేదు. దానికంటే ముందు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఈ భారీ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేయడం ద్వారా శుభప్రదంగా జగన్ జనంలోకి వెళ్లేందుకు అవకాశం ఏర్పడింది. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.